ఈ మాట మనం చదువుకుందాం. 30వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక, ఈ మాట వినండి, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో భక్తుడైన దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నన్ను ఉద్ధరించావయ్యా, నువ్వు నన్ను ఉద్ధరించావు కనుక నేను ఇప్పుడు ఏం చేస్తున్నానని తెలుసా, నిన్ను కొనియాడుతున్నాను. ఈ 30 సంవత్సరాల పరిచర్యలో కూడా దీనదాసులు దాసురాలు కూడా చేస్తున్న పనేంటో తెలుసా, దేవుణ్ణి కొనియాడుతున్నారు ప్రియులరా. అదే ఈ 30 దినాల కోడికల వెనక ఉద్దేశం. ఎస్పెషల్లీ టుడే, ప్రత్యేకించి ఈ రోజున ఈ కృతజ్ఞత ఆరాధనకి కారణం ఏంటంటే, దేవుని కొనియాడడానికే. ఎందుకయ్యా నిన్ను కొనియాడుతున్నావంటే, దావీదు భక్తుడు చెప్తున్నాడు, నన్ను ఉద్ధరించావుగా. 30 సంవత్సరాల క్రితం పరిచర్య ఎలాగుంది, నేను కొన్ని సాక్ష్యాలు, నేను వేళాంగి నగర్ వెళ్ళినా, ఆ ఊరు వెళ్ళినా, ఈ ఊరు వెళ్ళిన దాసులను బట్టి నేను విన్నానండి. బహుశా మీరు కూడా ఈ దినాలలో వినే ఉంటారేమో. నాకు చెప్పిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. కనీసం ఇప్పుడైతే కార్లు, ఇప్పుడైతే అన్నీ వచ్చినాయి, కానీ ప్రియులరా, ప్రారంభంలో దీనదాసులు ఖాళీ నడక మీద వెళ్ళారు, తర్వాత సైకిల్ మీద వెళ్ళారు. నాకు తెలిసి బైక్ మీద కూడా కొన్ని ప్రాంతాలకి నేను వాక్యం చెప్తున్న టైంలో అక్కడ హడావుడికి ఇంకో వాళ్ళకి ప్రార్థన చేసి బైక్ మీద అక్కడికి వచ్చేవాళ్ళండి. ఎన్నో విపత్కరమైన పరిస్థితుల్లో, ఎన్నో లేమి పరిస్థితుల్లో, ఎన్నో కన్నీటి పరిస్థితుల్లో దేవుడు ఈ రోజున ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే దావీదు భక్తుడు అన్నట్టుగా, నన్ను ఉద్ధరించావయ్యా. అందుకే నేను చేస్తున్న పనేంటో తెలుసా, నేను నిన్ను ఏం చేస్తున్నానో కొనియాడుచున్నాను. కొనియాడుతూ ఉన్న నేనే కాదు, ఇలా సంఘాలన్నీ కూడా, సేవకులందరూ కూడా ఇలాగ ఆత్మీయమైన అనుబంధం కలిగి ఉన్న నాలాంటి చిన్న చిన్న పాత్రలను కూడా పిలిచి ఆహ్వానాన్ని ఇచ్చి, దేవుణ్ణి నాతో పాటు మీరు కూడా కొనియాడండి అన్నట్టుగా చేయబడిన ఈ కోడికల్లో ఇంతకన్నా గొప్ప సంతోషం ఏముంది ప్రియులరా. ఈ రాత్రికాల సమయంలో మనం వినాలనుకుంటున్న అర్ధగంట సమయంలో నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మనం చదువుకుంది 30వ కీర్తన అనండి. ఏ కీర్తన అండి? 30వ కీర్తన. దీనదాసులు కూడా 30 సంవత్సరాలు. ఈ రాత్రి 30లో ఉన్న ఆశీర్వాదాలు నేను ఒక 5 చూపిస్తాను అర్ధ గంటలో. 30లో ఉన్న ఆశీర్వాదాలు ఒక 5 చూపిస్తాను. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి ప్రియులను. బైబిల్లో 30వ నెంబర్కి చాలా ప్రాధాన్యత ఉందండి. 30 అనే నెంబరు పరిణితికి సాదృశ్యం, అంటే పరిపక్వత. 30వ సంవత్సరం 2 దైవిక పిలుపుకి సాదృశ్యం. 30వ నెంబర్ 3 ముఖ్యమైన దశకు సాదృశ్యం. 30వ నెంబర్ 4వది ఆఖరిది మరొక కొత్త ప్రణాళిక ప్రారంభానికి సాదృశ్యం. ప్రియులరా, వింటున్నారా అండి? 30వ సంవత్సరం పరిపక్వత, పిలుపు, ముఖ్యమైన దశ. అంతేకాదు, దేవుని ప్రణాళికలో ఈ 30 కాదు ప్రభువా, ఇంకా ఉంది కొత్త ప్రారంభం. అందుకే బైబిల్లో చాలా అనుభవాలు ఉన్నాయి. నా వైపు చూస్తూ వినండి. చదవమన్నప్పుడు బైబిల్ చదవడానికి ఇష్టపడదాం ప్రియులను. సమూయేలు 2వ పుస్తకం 5-4లో చూడవలసిన పని లేదు, మీరు స్టాంప్ వేసుకోండి. సమూయేలు 2వ పుస్తకం 5వ అధ్యాయం 4వ వచనంలో దావీదు 30 ఏళ్ల వయసులోనే రాజయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దావీదు రాజైన సంవత్సరం 30వ సంవత్సరమే. అందుకే 30 ఒక పరిపక్వతకి, 30వ సంవత్సరం ఒక శ్రేష్టమైన ముఖ్యమైన దశ ప్రియులరా. అంతేనా అండి? యెహెజ్కేలు అనే ప్రవక్త కూడా 30 ఏళ్ల వయసులోనే దేవుని చేత పిలువబడ్డాడు అని యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు బైబిల్లో రాయించాడండి. యెహెజ్కేలు జీవితంలో కూడా తన భార్యను పోగొట్టుకున్న కన్నీటి ధారల ముఖంలో కనపడకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చి 30 ఏళ్ల వయసులో దేవుని సేవ ప్రారంభించి అమూల్యమైన పరిచర్యను కొనసాగించిన ధీరుడు యెహెజ్కేలు ప్రవక్త. అంతేనా అండి? మనందరికీ పరిచయమైన సంగతే, లేవీయులు 30 ఏళ్ల వయసులోనే దేవాలయంలో ప్రవేశించాలి పాత నిబంధనలో. అంటే లేవీయులు యాజకులు గనక, యాజకులుగా లేవీయులు 30 ఏళ్ళు వస్తేనే యాజకత్వానికి పనికొస్తారు ప్రియులరా.
అంతేకాదు 30 అనే ఆ నెంబరు మనందరికీ బాగా పరిచయము. యేసుక్రీస్తు ప్రభువారు 30 ఏళ్ల వయస్సులోనే తన బహిరంగ పరిచర్యను ప్రారంభించాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అంతేకాదు ఇస్కరియోతు యోధ యేసు ప్రభువారు నమ్ముకోవటానికి తీసుకున్న నాణ్యాల సంఖ్య కూడా 30. యోసేపు కూడా అమ్మబడినప్పుడు వాళ్ళు కూడా ఇష్మాయేలు వర్తకుల దగ్గర నుంచి తీసుకున్న నాణ్యాల సంఖ్య కూడా 30. అన్నిటికి మించి సంఖ్యాకాండము 30వ అధ్యాయం. అందుకే ఈ రాత్రి నేను అన్ని 30లో నుంచి చెప్తాను. రిఫరెన్సులు కూడా 30 రిఫరెన్సులు కూడా 30. నేను అలాంటి విషయాలు ఈ రాత్రి చూపించి ఆ 30లో ఏమున్నాయి 5 విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకుందాం ప్రియులను. అందుకే 30వ సంవత్సరంలో దేవుని దాసులు ఇంత గంభీరంగా పెట్టారనంటే దీని వెనక చాలా చరిత్ర ఉంది బైబిల్లో. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో. 30 ఏళ్ల వయసులో దావీదు రాజే కాదు, 30 ఏళ్ల వయసులో ఏజ్గేలు సేవకే కాదు, 30 ఏళ్ల వయసులో లేవీయులు యాజకత్వపు భారాన్నే కాదు, 30 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగ పరిచర్య కాదు, 30 నాణ్యాలకి యేసును నమ్ముకున్న ఇస్కరియోతు యోధానే కాదు, కానీ సంఖ్యాకాండం 30వ అధ్యాయము ప్రమాణాలను వివరిస్తుంది ప్రియులరా. సంఖ్యాకాండం 30వ అధ్యాయము ప్రమాణాలను వివరిస్తుంది. ఇన్నేళ్ల 30 ఏళ్ల పరిచర్యలో ఎన్ని ప్రమాణాలు తప్పిపోకుండా కన్నీరైనా తాగారేమో కానీ, కడగండ్లైనా భరించారు కానీ దేవుడితో చేసిన ప్రమాణాలు ఏది తప్పిపోలా. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. కనుక ఈ 30వ అనుభవము నువ్వు కూడా అనుభవించుదువుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ఒక్కొక్క పుస్తకాన్ని, కొన్ని పుస్తకాలు ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 25 నిమిషాల్లో నేను కొన్ని ఆశీర్వాదాలు మాత్రమే చూపిస్తాను ఈ రాత్రి. వాటిలో నెంబర్ 1 ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం. నేను అన్ని 30 చూపిస్తా. ఆ 30లో ఏముంది అవే పొందుకున్నారు అయ్యగారు కూడా. ఆ 30లో ఈ రాత్రి మనం వినబోతున్నవన్నీ కూడా అరుణ్ కుమార్ పాస్టర్ గారి జీవితంలో, పాస్టర్ గారి జీవితంలో, వారి పిల్లల జీవితాల్లో, వారి పరిచర్య జీవితంలో, ఈ షెకెము ప్రార్థన పరిచర్య విస్తరించబడుటలో 30 అనుభవాలు ఉన్నాయి. ఏంటది? నెంబర్ 1 ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనము. ఆదికాండం 30 నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అందరు వినండి, అది బహుగా అభివృద్ధి పొందెను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఆదికాండం 30లో ఏముందంటే బహుగా అభివృద్ధి ఉంది అనండి. ఏ అభివృద్ధి అండి? బహుగా. మామూలు అభివృద్ధి కాదు. మామూలు అభివృద్ధి అందరు పొందుకుంటారండి, కానీ బహుగా అభివృద్ధి పొందటమే గొప్ప సంగతి. అది దేనిలో ఉందంటే 30లోనే ఉంది ప్రియులరా. ఈనాడు అరుణ్ కుమార్ పాస్టర్ గారు, ఈ షెకెము పరిచర్య పాస్టర్ గారి పిల్లలందరూ కూడా ఎంత అభివృద్ధో నేను మీకు చెప్పాల్సిన పని లేదు. కన్నులారా, యాహోను భక్తుడు అన్నట్టుగా, కన్నులారా మేమేది చూసామో, మా చేతులతో దేన్నైతే తాకి సృష్టించి మేము అనుభవించామో, మా పాదాలు ఎక్కడైతే పెట్టి మేము అనుభవంగా నేర్చుకున్నామో మనందరికీ పరిచయమే. ఈ 30 ఏళ్లలో మామూలు అభివృద్ధి కాదు. అదిగో 30వ అధ్యాయం 30వ వచనంలో ఆదికాండంలో యాకోబు అంటాడు, నేను రాకముందు నీకుంది కొంచెమే. మేనమామ ఈ మాట పలుకుతున్నాడండి. కానీ నేను వచ్చిన తర్వాత ఈ 30వ అధ్యాయం 30వ వచనంలో ఆయన అంటాడు, నువ్వు బహుగా అభివృద్ధి పొందావు. తర్వాత మాట ఉంది, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుదాం. అమ్మ నన్ను మాట్లాడనివ్వాలి. ఈ 30 ఏళ్లలో ఈ పరిచర్య కాదు అభివృద్ధి, దేవుని దాసులు దాసురాలు వారి సంతానము మీ గృహాల్లో అడుగుపెట్టిన చోటల్లా మీరు కూడా ఏం పొందుకున్నారో తెలుసా? ఆశీర్వదించబడ్డారు. ఎస్ ఆర్ నో? దేవునికి స్తోత్రం చెప్పండి. మరి రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేసే ముందుగా, బహుగా అభివృద్ధి 30లో ప్రియులరా, దేవుడు బహుగా అభివృద్ధి చెందించే దేవుడు అండి. చూడవలసిన పని లేదు. ద్వితీయోపదేశకాండం 6:3లో ఉంటుంది, బహుగా అభివృద్ధి. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి మీరు ఎలాగుంటారో తెలుసా? బహుగా అభివృద్ధి పొందుతారు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు తిమోతి ఏమంటాడో తెలుసా? తిమోతి, నీ అభివృద్ధి అందరికీ ఎలా కనపడాలో తెలుసా? తేటగా కనపడాలట. అని నన్ను ఎలా కనపడాలండి? ప్యూర్ అండ్ ఫ్రెష్ అనమాట. తేటగా కనపడాలి.
అదే ఈ పరిచర్యలో నీవు నేను కూడా చూస్తూ మన మూలవాక్యంలో 30వ కీర్తనలో కీర్తనకారుడు అన్నట్టుగా ఇంతగా ఉద్ధరించావయ్యా, అందుకు నేను చేసిన పనేంటో తెలుసా, నిన్నే కొనియాడుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ 30 ఏంటి, ఆ 30లో ఏముంది మనం క్లుప్తంగా నేర్చేసుకుందామండి. ఆదికాండం 30 బహుగా అభివృద్ధి. అమ్మ దేవుని వాక్యం వినటం మంచిదే, కానీ ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నదొన్నట్టు జీవితంలో మనకి సాక్ష్యాన్ని కనపరిచిన ఈ సేవకులకు ఉన్న మనస్సు, సేవకులలో ఉన్న ప్రవర్తన, ఈ 30వ సంవత్సరపు కూడికల్లో పాల్గొంటున్న నీవు కూడా దేవుణ్ణి ఏమడగాలో తెలుసా, ప్రభువా నా జీవితంలో కూడా బహుగా అభివృద్ధి కలుగునుగాక. మామూలు అభివృద్ధి అయిద్దయ్యా, అది అందరికి ఇస్తున్నావుగా, నాకంటూ ప్రత్యేకత ఉండాలి, నేను బహుగా అభివృద్ధి పొందాలి. చూడవలసిన పని లేదు, యోహాను 15లో ఉంటుంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏం చేయబడతాడో తెలుసా, మహిమపరచబడతాడు. ప్రియులరా, ఇది నువ్వు అపేక్షించాలి. ప్రభువా మా అయ్యగారు మా అమ్మగారిని మీరు చక్కగా అభివృద్ధి కాదు బహు అభివృద్ధి పరిచారు కనుక ఈ అనుభవంలో నేను కూడా కొనియాడుతున్నాను, వీరితో పాటు కలిసి నా పరిస్థితులను కూడా మీరు బహుగా అభివృద్ధి పొందించుదురుగాక. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, నిర్గమకాండం 30. నిర్గమకాండము 30లో ఏముందో కొంచెం చూద్దాం ప్రియులరా. నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనంలో, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్టు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలెను. చేతులుండు పైకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రెండవదిగా నిర్గమకాండం 30లో ఏముందంటే అభిషేకము అనండి. ఏముందండి? అభిషేకం ప్రియులరా. ఈ 30వ సంవత్సరానికి దేవుని దాసులు రాకముందు కొద్ది నెలల క్రితమే అదిగో అభిషేకం. ఎంతమంది సేవకులను అభిషేకం. ఈ 30వ సంవత్సరంలోనే మీ గృహాలకు వచ్చి మీ తలల మీద మీ శిరస్సుల మీద చేతులుంచి ఎంత అభిషేకం దేవుని దాసుల మీద ద్వారా పొందుకున్నారు ప్రియులరా. 30 నిర్గమకాండము అభిషేకాన్ని మనకి పరిచయం చేస్తుంది ప్రియులరా. అభిషేకము మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను ప్రియులరా. అభిషేకం అంటే ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువును కానీ, ఒక స్థలాన్ని కానీ దేవుని పని కోసము పవిత్రపరచటమే అభిషేకము. నూనెతోనైనా భౌతిక క్రియలు, రాజుల్ని, యాజకులని ప్రియులరా, ఈ దినాన మీరు కూడా ఈ పరిచర్యలో ఒక ప్రత్యేకమైన పరిచర్య చేయుట కొరకు అభిషేకించబడుదురుగాక. దేవుని కొరకు పోరాడుటలో అభిషేకించబడుదురుగాక. ఈ పరిచర్యలో దేవుని దాసులతో కలిసి ఇంకా లోతైన అడుగులు వేయుటలో మీరు కూడా ఈ అభిషేకము సంపాదించుకొందురుగాక. అభిషేకించబడటం గొప్ప సంగతి ప్రియులరా. నెంబర్ 3 మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతాను. ఇది నువ్వు కూడా ఒక చిన్న స్వపరీక్ష చేసుకో. ప్రభువా మా అభిషేకము దేవుని కొరకు ఉందా, ఇంకా లోకానుసారంగానే అభిషేకాలు పొందుతున్నావా? శరీరాశల కొరకు, నేత్రాశల కొరకు, జీవబడంబాల కొరకు, అల్లరితో కూడిన ఆటపాటల కొరకు, లోకంలో చెలరేగుతున్న వారి కొరకు అభిషేకాలు పొందుతున్నామా? లేకపోతే దేవుని కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడే అభిషేకం మా ఇంట్లో ఉందా, మా గృహం ఉందా? లేదు అనంటే ఈ 30లో దాగి ఉన్న అభిషేకము, దేవుని పని కొరకు అభిషేకము పొందుకొని దేవుని కుటుంబము, దేవుని సేవకులతో ఈ పరిచర్యతో సదాకాలము నడుచుదుముగాక. నెంబర్ 3 మూడవ 30 ఏంటంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం ప్రియులరా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనంలో మరొక ఆశీర్వాదం ఉంది అక్కడ. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. అందరూ చప్పళ్ళు కొట్టాలి, అందరూ చప్పళ్ళు కొట్టాలి. సామెతలు 30లో ఏముందంటే పరాక్రమము గల వెనుకకు తిరగని సింహము అనండి. పరాక్రమము గల, బిగ్గరగా చెప్పండి, పరాక్రమము గల వెనుకకు తిరగని సింహము. నేను ముఖస్థుతి చేయటంలా అదిగో వెనుకకు తిరగని సింహమే అరుణ్ కుమార్ భాష గారు. పట్టండి బిగ్గరగా.
పరాక్రమము గల వెనుకకు తిరుగని సింహము. ఈ 30 ఏళ్లలో నేను మీకు చెప్పాల్సిన పని లేదండి. పరిచర్య ప్రారంభించి 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత, 15 ఏళ్ళు అయిపోయిన తర్వాత, 20 ఏళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఈ శోధనలకి వేదనలకి తట్టుకోలేక పరాక్రమాన్ని వదిలేసుకొని వెనుకకు తిరిగి వెళ్ళిపోయిన సేవకులు, సంఘాలు, పరిచర్యలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అయితే సామెతల 30:30లో ఒక సింహం ఉంది, పరాక్రమము గల వెనుకకు తిరగని సింహం. ఎన్ని 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 అవమానాలండి. నేను రోహి అభిషేకపు ఆరాధనకు వచ్చినప్పుడు ఓ పక్కన కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి కానీ ఆనందంగా చెప్తుంది అమ్మాయి. ఏంటో తెలుసా, మేము అనేక మంది వాకి మేము ఎలాగున్నాం తెలుసా, వెర్రివాళ్ళలాగా ఉండొచ్చేమో. ఆ మాట ఉపయోగించినప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఇంత చిన్న విషయంలో ఇంత పరిణితి చెందిన మాట ఎలా మాట్లాడగలిగింది. అదిగో వెనక పరాక్రమము కలిగి వెనకని తిరగని సింహం కదా. మేము ఇతరులకి వెర్రివారి వల్ల కొంతమందికి ఎగతాళిగా కనపడుతున్నావేమో, కానీ నిలబడతాం అలాగే. దేవునికి స్తోత్రం. అవమానమైన ఎదుర్కొంటాం. దేవునికి స్తోత్రం. కొంచెం ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్న పరిగెత్తాం, వెనక్కి తిరగమో. సామెతలు 30:30 పరాక్రమము కలిగిన వెనుకకు తిరగని సింహం. ప్రియులరా, ఎన్నేళ్లలో వెనకకి ఎక్కడ తిరగకపోగా ముందున్న వాటి కొరకై పరిగెత్తిన సింహం ఈ సింహం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటాను, సింహపు కడుపున ఎవరు పుట్టాలి? దేవుని వాక్యం వింటున్నా. నువ్విప్పుడు సింహానివా లేకపోతే సింహం ఆకారంలో ఉన్న పిల్లివా? మ్యావ్ అంటానికి. మన జీవితంలో ప్రభువా ఇదిగో పరాక్రమము గల వెనుకకు తిరగని సేవకుడి చేతుల ద్వారా రక్షణ పొందినాయా, బాప్టిసం పొందాను. పరాక్రమము కలిగిన వెనుకకు తిరగని సింహము లాంటి ప్రార్థన యోధుల ద్వారా నేను దేవుల్లో ఎదుగుతున్నాను. కష్టాలకి, నష్టాలకి, అపజయాలకి, నిందలకి నేను వెనక్కి తిరగను, ముందుకే కొనసాగుతానండి. ఈ వెనుకకు తిరగని సింహమే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, యూదా గోత్రపు సింహము. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం అండి. ఏ సింహం అండి? యూదా గోత్రపు సింహము. అవునండి, యేసును అనుసరించే దేవుని దాసులైన, విశ్వాసులైన, సంఘాలైన వెనుకకు తిరగని సింహము వలె ధైర్యముగా, బలముగా ఉండాలనే దేవుడు ఎప్పుడో అనాది కాల సంకల్పం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పరాక్రమము కలిగిన సింహం అండి. బైబిల్లో దేవుడు కొద్ది మందినే పరాక్రమము కలిగిన బలార్జుడా, పరాక్రమము కలిగిన బలార్జుడా అని వేళ్ల మీద ఉన్న వారిని పిలిచారు. వాళ్ళల్లో 1-2 చెప్పనా అండి? న్యాయాధిపతుల గ్రంథం 6:12లో చూడవలసిన పని లేదు. గిద్యోనును దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? పరాక్రమము కలిగిన బలార్జుడా. ఆమెనంటే బిగ్గరగా. గానుగు చాటును దాక్కొని ఉన్నాడు భయంతో, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడేవాడు కాదు, పరాక్రమము కలిగిన బలార్జుడివి. పరాక్రమము కలిగిన బలార్జుడుగా దేవుడు ఎన్నుకున్నారు కనుకనే ఈ దినాన్న 30 అనుభవంలో ఈ దినాన్ని మనం కూడా సంతోషిస్తున్నామండి దేవుని దాసులతో. న్యాయాధిపతుల గ్రంథం 11:1లో మరొక వ్యక్తిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? న్యాయాధిపతులు 11:1లో ఉంటది, యెఫ్తా పరాక్రమము గల బలార్జుడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా, చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, ఈ 30వ సంవత్సరపు కృతజ్ఞత కూడికలో మన దాసులు, దాసురాలు, వారి సంతానం, వారి పరిచర్య సంఘాలే కాదు, వస్తున్న నీ జీవితంలో కూడా ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు పిరిగితనంతో కూర్చున్నావా తల్లి? భయపడుతున్నావా పరిస్థితులకి, వేదనలకి, కష్టాలకి, రోగాలకి, అప్పులకి? అదిగో ఒకటి దేవుడు యూదాగోత్రపు సింహం ఉన్నాడు. ఆయన్ని చక్కగా పరిచయం చేయగలిగిన అనుభవాలతో వెనుకకు తిరిగిన సింహం ఎక్కడ ఉన్నారు? చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. 4వ 30 ఏంటో చూసి మనం ముగింపులోనికి వచ్చేయడానికి ప్రయత్నం చేద్దామండి. 4వ 30 ఏంటంటే యెషయా గ్రంథము 30. యెషయా గ్రంథము 30లో ఏముంది? ఇంకో ఆశీర్వాదం ఏముందండి? యెషయా గ్రంథము 30లో బైబిల్ చెప్తున్న మాట, యెహోవా
తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలలతోనూ పెళ్ళ పెళ్ళ ఎన్ను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 4వ యెషయా గ్రంథం 30:30లో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ప్రభావము గల స్వరము అనండి. ఏ స్వరం అండి? బిగ్గరగా చెప్పాలి. ఏ స్వరం అండి? బిగ్గరగా చెప్పండి. ఏ స్వరం అండి? ఇన్నేళ్లలో 30 ఏళ్ల పరిచర్యలో అరుణ్ కుమార్ పాస్టర్ గారు, పాస్టర్మ్మ గారిది కూడా ఏ స్వరమో తెలుసా? ప్రభావము గల స్వరం. చప్పలు కొట్టండి మరోసారి. ఈ ప్రభావము కలిగిన స్వరము ఎన్ని ఓళ్ళల్లో అంతమందిని మార్చిందండి. ఈ ప్రభావము కలిగిన స్వరము ఎంతమంది కరుడుగట్టిన హృదయాలను మార్చిందండి. ఈ ప్రభావము కలిగిన స్వరము ఎంతమంది తిరుగుబోతులను, తాగుబోతులను ఈ దినాన దేవుని వైపు తిప్పిందండి. సొంత వాళ్ళు చెప్తే వినని వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు చెప్తే వినని వాళ్ళు, కన్న వాళ్ళు చెప్తే వినని వాళ్ళు ఈ ప్రభావము కలిగిన స్వరము ద్వారా ఒక్క మాట వస్తే వచ్చి మందిరంలో కూర్చున్నారండి. నేనండి సేవ ప్రారంభపు దినాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగా నేను 2-3 సంవత్సరాలు కంటిన్యూగా వెళ్ళిన ఊరు ఏంటంటే ఏనుగుపాలెం వెళ్ళాను. ఏనుగుపాలెం తొలిసారి వెళ్ళినప్పుడు నన్ను పగలు అలాగే రూమ్లో మళ్ళీ స్ట్రైన్ అయిపోతానేమోనని, ఆ పగలు ఎండలో కరెంట్ లేదు, మంచి ఎండాకాలం, కరెంట్ లేదు, పిల్లలేమో చిన్న చిన్న పిల్లలు, ఒక్క మోస్తుంది, ఫ్యానులు లేవు, ఏమీ లేవు. ఉన్న రూమ్ కాస్త నాకు ఇచ్చారు. ఆ ఉన్న రూమ్లో నన్నొక్కని పెట్టి పాస్టర్ గారు, పాస్టర్మ్మ గారు పిల్లలను పెట్టేసుకొని ఆ చర్చిలో ఉండిపోయారండి. ఆ చర్చిలో ఉండిపోతే నాకు ఏ ఇంట్లో పెట్టారో ఆ ఇంటిగల్లా ఆయన కరుడుగట్టిన వ్యక్తి అంట. ఆయన కరుడుగట్టిన వ్యక్తి అంట. ఆయన ఏ రోజు మందిరానికి రాడంట. ఆయన ఏ రోజు దేవుని కానీ సహకరించమంటే దూరంగా ఉండి సహకరిస్తారట. నేను వెళ్ళిపోయా. నేను ఒక రాత్రి అక్కడ 2 రాత్రుల్లో ఒక పగల్లో ఉన్నానండి. 3వ రోజు ఆ కరుడు గట్టిన వ్యక్తి పగలు వాక్య పరిచర్య చెప్తున్నారు దేవుని సేవకులు. ఆ పగలు వాక్యానికి ఆయన హృదయం మారి కన్నీళ్లు గార్చి బాప్టిసానికి సిద్ధపడ్డాడండి. ఏ స్వరం ఈ స్వరం అనండి. ఏ స్వరం ఈ స్వరం? మెట్టుకు ఇదే కాదు, ఇన్నేళ్ల 30 ఏళ్లలో వేల 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 హృదయాలు ఏ స్వరానికి లొంగకపోయినా, ఏ వరానికి లొంగకపోయినా, అదిగో ప్రభావము గల స్వరము వినిపిస్తేనట అది ప్రచండమైన దహించు జ్వాల పెళ్ళ పెళ్ళ పెళ్ళలాడే గాలి వాన వడగండ్లతో జనులకు చూపించిందట. ఆ స్వరంలో ఉన్న మాధుర్యం ఏంటో అంతే. ఫెల్ డౌన్. సౌలు గాని దమస్కు గేటు దగ్గర పడిపోయినట్టుగా గద్దించాల్సిన పని లేదు. యేసు మెల్లని స్వరముతో మాట్లాడినట్టుగా ఆ ప్రభావము కలిగిన స్వరము ప్రియులరా చూడవలసిన పని లేదు. యెషయా 6:4లో ఉంటుంది. యెషయా 6:4లో వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట. దేవునికి స్తోత్రం. ఏం కదులుతున్నాయండి? గడప కమ్ముల పునాదులు. ఈరోజు నువ్వు స్వరం తెరుస్తుంటే కనీసం ఇంట్లో వాళ్ళు కూడా కదలతల కదా అండి. అందుకే మనిషి జీవితంలో దేవుడు ఉండి తీరాలి. ఆమెన్. మనిషి జీవితంలో ఆ దేవుడిని పరిచయం చేయగలిగిన ఎలాంటి సేవకులు ఉండి తీరాలి. ఆమెన్ అంటే బిగ్గరగా. యెహోవా స్వరము ఏం చేస్తుందో కొంత లిస్ట్ ఇస్తానో మీరు చూస్తూ వినండి ప్రియులరా. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయాన్ని ఒకసారి తెరిస్తే, కీర్తనల 29వ అధ్యాయము 3 నుంచి నేనే చదువుతా, మీరు జాగ్రత్తగా వినండి. 3 నుంచి అక్కడ ఎంత చక్కగా రాయబడిందండి. చదువుతున్నాను 3వ వచనం నుంచి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. తర్వాత యెహోవా స్వరము బలమైనది. తర్వాత యెహోవా స్వరము ప్రభావము గలది. తర్వాత యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. తర్వాత యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. తర్వాత యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. ఆఖరిది యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. కీర్తన 29వ అధ్యాయం 3 నుంచి 9 వరకు చదివానండి. అక్కడ
యెహోవా స్వరమో, యెహోవా స్వరమో, యెహోవా స్వరమో ఎన్ని మార్లు దేవుడు అక్కడ రాయించాడో. ఆ స్వరం వల్ల ఏం జరిగిందో ఈ పరిచర్యలో కూడా దేవుని దాసుల ద్వారా ఆ స్వరము ద్వారా ఇలాగే జరుగుతూ దేవుడు అనేకులను తిప్పాడండి. అందుకే దేవా, మన మూలవాక్యంలో 30వ కీర్తనలో దావీదు అంటాడు, నువ్వు నన్ను ఎంతగా ఉద్ధరించావు గనక నేను నిన్నేం చేస్తున్నాను తెలుసా, కొనియాడుతున్నాను. కొనియాడండి మరి, చప్పట్లు కూడా బిగ్గరగా. 5వది ఆఖరిది మనం ముగించుకుందాం. ఇప్పటివరకు ఎన్నైనాయండి? 4. ఒకసారి రిపీట్ చేస్తారా? నెంబర్ 1 ఆదికాండం 30:30 ఏంటి? బహుగా అభివృద్ధి. 2 నిర్గమాకాండం 30:30 అభిషేకం. 3 సామెతలు 30:30 పరాక్రమము గల వెనుకకు తిరగని సింహం. 4వది యెషయా 30:30 ప్రభావము గల స్వరము. ఇంకా ఈ స్వరాన్ని నువ్వు సరిగ్గా వినకపోతే రా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నన్ను మరలా పిలు ప్రభు, నన్ను పిలు. దేవుని సేవకుల స్వరము కొరకు నీ స్వరం నన్ను కూడా లేళ్లను ఈనజేస్తుంది ప్రభా, అరణ్యమును కదిలిస్తుందట. ఈ రాత్రి ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో నీ ఇంట్లోనే కరుడు కట్టిన హృదయాలు, అరణ్యం లాంటి మనస్సులుంటే తీసుకురా దేవుని దాసుల దగ్గరికి, తీసుకురా షెకెము మందిరానికి. అరణ్యాలు కదిలిపోయే స్వరం ద్వారా ఎన్నేళ్ల పరిచర్యలో ఈ రాత్రి కదిలింపబడని ఆ అరణ్యం లాంటి హృదయాలు ఈ స్వరము ద్వారా ఇంకనూ కదిలించబడును గాక. ప్రియులరా, ఇంకో 30 ఎన్ని 30లను చెప్పొచ్చు, కానీ 5వది ఆఖరిది ప్రాముఖ్యమైన సంగతి, అది మన మూలవాక్యం వినండి. ఇన్ని చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని 30వ కీర్తన 1వ వచనాన్ని మరలా చదవండి. ఎక్కడైతే వాక్యాన్ని ప్రారంభించామో అక్కడ ముగించేద్దాం. కీర్తన 30:1 యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపను. ఇక్కడ ఆగండి కొంచెం. ఈ 30 ఏళ్లలో ఎంతమంది శత్రువులండి, కనపడరు వీళ్ళు. దేవుని దాసులుగా, తోటి దాసులుగా కొన్ని అనుభవాలు మాకుంటాయి, కొన్ని తెలుసు కాబట్టి సొంతోళ్ళు, అయినోళ్ళు, బయటోళ్ళు, ఇతరులు, కానోళ్ళు, అయినోళ్ళు, అభివృద్ధిని చూసి ఓర్చుకోలేనోళ్ళు, నిందలేసేవాళ్ళు, అపవాదులేసేవాళ్ళు, రాళ్ళేసేవాళ్ళు, ఇంకేదేదో చేయాలని నిరుత్సాహపరిచేవాళ్ళు, కుటుంబ పరిస్థితిని బట్టి నిరుత్సాహపరిచేవాళ్ళు, ఎంతమంది శత్రువులండి. ఈ 30 ఏళ్లలో దేవుడు దావీదు ద్వారా పలికిస్తున్నాడు, నా శత్రువులు నా విషయమై ఏదో అనుకున్నారు, సంతోషిద్దామని నేను ఆగిపోతే, నేను వెనక్కి తిరిగి చూస్తే, నా అభివృద్ధి ఆగిపోతే, నేను పరాక్రమాన్ని విడిచిపెడితే, నేను అభిషేకం నుంచి తొలగిపోతే, నా స్వరం మోగపోతే నా శత్రువులు సంతోషించాలని ఆశపడ్డారయ్యా, కానీ నా అభివృద్ధిని నువ్వు ఆపలా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నా అభిషేకంలో నుంచి నన్ను తొలగినివ్వలా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నా పరాక్రమము నుంచి నన్ను వెనక్కి తిప్పలా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నా స్వరాన్ని మోగపోయేటట్టు చేయాలి, అంచెలంచెలుగా ప్రచండమైన స్వరాన్ని ఇచ్చావు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దీన్ని బట్టి నా శత్రువులు సంతోషిద్దాం అనుకున్నారు, కానీ నా అభివృద్ధి బహుగా పెరగటం వల్ల ఈ రోజున నా శత్రువులు సంతోషించకుండా చేసావు గనుక, నన్ను ఉద్ధరించావు గనుక, ప్రాముఖ్యమైన పని ఏంటంటే నేను నిన్ను కొనియాడుచున్నాను అనండి. ఏం చేస్తున్నానండి? 5వది ఆఖరిది 30వ కీర్తన 30లో నేను నిన్ను కొనియాడుతున్నాను. దీనికి ఇంకో 30 యాడ్ చేస్తా, వినండి ప్రియులరా. నేను నిన్ను కొనియాడుతున్నాను. ఎందుకు? పై 4 విషయాల్లో బహుగా అభివృద్ధి కాదు, అభిషేకమే కాదు, ప్రచండమైన పరాక్రమము కలిగిన వెనుక తిరిగిన సింహమే కాదు, యెహోవా స్వరము వినిపించగలిగిన ప్రభావము కలిగిన స్వరమే కాదు ప్రభువా. 30 ఇంకొక వచనాన్ని చూపించిన ఇర్మియా గ్రంథం 30. ఇర్మియా గ్రంథం 30లో జాగ్రత్తగా ఉంటే ఒక వచనాన్ని చూపిస్తా. అధ్యాయం మాత్రం 30, వచనం 17లో ఉంటుంది. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దండి. ఇన్నేళ్లలో ఆరోగ్యం దేవుడు ఇవ్వకపోతే అరుణ్ కుమార్ గారు, పాస్టమ్మ గారు ఇన్నేళ్ల సుదీర్ఘమైన పరిచర్యలోకి వచ్చేవాళ్ళు కాదు ప్రియులు. ఉద్ధరించేవయ్యా, పరిచర్యలో కాదు, భౌతికంగా కూడా. ఎందుకంటే ఆత్మసిద్ధమే, శరీరాలు బలహీనం. అపోస్తలుడైన పౌలు అంతటి వాడే అన్నాడు, ఇన్ని ఆధిక్యతలు ఇచ్చావయ్యా, కానీ శరీరంలో ఏం పెట్టావో, ఈ ముళ్ళు పెట్టావు, తీసేయమని ప్రార్థన చేస్తే యేసుప్రభువు వారు చెప్పిన మాట, నా కృప నీకు చాలును. ఇన్నేళ్ల 30 ఏళ్ల పరిచర్యలో బలహీనతలు, అనారోగ్యాలు రాకపోలేదండి, కానీ 30వ అధ్యాయము ఇర్మియాలో చెప్పినట్టుగా నేను నీకు ఆరోగ్యము
కలుగజేసేదను. పరిచర్యలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యాన్ని కలుగజేసి దేవుని దాసుల్ని దాసురాల్ని దినన్న 30వ సంతోష ఉత్సవాలు జరిగించుకుంటున్న సందర్భంగా వారు చేస్తున్న పని ఇదే. ఏంటో తెలుసా? నువ్వు మమ్మల్ని ఉద్ధరించావు గనుక నేను నిన్ను ఏం చేస్తాను? బిగ్గరగా చెప్పండి, నేను నిన్ను ఏం చేస్తాను? కొనియాడతాను. ప్రియులరా, పాల్ యాంగిచో గారు చనిపోయారు. ఇప్పుడు ఆయన సజీవంగా ఉన్న దినాల్లో, ఆయన బుద్ధుణ్ణి పూజించే దినాలలో ఆయన ఒక ప్రైవేట్ క్లాస్ టీచర్ అట. ఒక అమ్మాయి స్టూడెంట్ ఈయన్ని గమనించిందట. ఆయన ఆ లెసన్స్ చెప్తున్నప్పుడు కాఫ్ వచ్చేదట, దగ్గు వచ్చేదట. ఆ దగ్గులో ఆ రక్తపు తుంపరలు పడేయట బయటికి. కానీ ఎవరు గమనించినా మనకెందుకులని వదిలేశారు. కానీ స్టూడెంట్ 12-11 ఏళ్ల పాప, మా మాస్టర్కి తుంపరలు పడతాయి అని ఆ పాప చేసిన పనేంటో తెలుసా? అందరూ వద్దన్నా సరే ఆ పాప పాల్ యాంగిచో గారి గదికి వెళ్ళిపోయేసి కరపత్రిక ఇచ్చి బైబిల్ చదవమని చెప్పి అక్కడే మోకాళ్ళుంచి 12 ఏళ్ల పాప పాల్ యాంగిచో గారి కోసం మోకాళ్ళుంచి కన్నీరు కార్చి ప్రార్థన చేసేదట. 1 కాదు 2 కాదు, 6 నెలల వరకు కూడా స్కూల్ కని రావడం, పాల్ యాంగిచో గారి రూమ్కి రావడం, బెడ్ మీద ఉన్న మాస్టర్ గారికి వందనాలు చెప్పడం. ఆయన వద్దన్నా కూడా నాకు ఎలాంటి పడవ, నేను వేరే మతస్థుడిని ప్రార్థన చేయొద్దన్నా కూడా నేను స్టూడెంట్ని సార్, నేను చిన్న పాపను సార్, నా మీద కనికర పడండి సార్ అంటూ బతిలాడి ఆయన కోసం ప్రార్థన చేసేదట. 6 నెలల తర్వాత మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈలోపు డాక్టర్లు అన్నారట, ఈ విల్ గో టు డై, నువ్వు చచ్చిపోతావు 3 నెలల్లోనంటే ఆయన అంత స్వస్థత పొందుకొని ప్రభువా ఇంతగా ఉద్ధరించడానికి కారణం ఏంటో తెలుసా? నా స్టూడెంట్ నా కోసం చేసిన కన్నీటి ప్రార్థన, నా కోసం నా స్టూడెంట్ చేసిన కన్నీటి ప్రార్థనని ఆ పాప ద్వారా అమూల్యమైన సేవకుడు ప్రపంచంలోనే అత్యధికమైన సంఘానికి కాపరిగా ఉండి దేవుని పనిలో మహోన్నతమైన పరాక్రమము కలిగిన వెనుదిరగనే సింహంలాగా ఈ రోజున దేవుని సన్నిధిలో మన కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, దేవుని దాసులు కూడా ఎంతో బలహీనమైన పరిస్థితుల్లో వస్తున్నప్పటికీ దేవుడు 30వ అధ్యాయంలో ఉన్న ఇర్మియా ఆరోగ్యంతో దేవుడు అన్ని విషయాల్లో కాపాడుతూ వచ్చారు గనుక అందుకే నేను నిన్ను ఏం చేస్తున్నాను? కొనియాడుతున్నాను. ఆ 30వ సంవత్సరంలోనే ఇంకో 3.5 గలిపితే 33.5 వయసులో యేసు ప్రభు వారు కూడా ఒకటే మాట అన్నాడు సిలువలో, సమాప్తమైనది అంటూ దేవుడు అప్పగించిన పరిచర్యలో విజయోత్సవంతో ఊరేగించబడ్డాడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, ఆయన ఆరోహణమై వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యకి పంపించారు. ప్రియులరా, అందుకే 30 ఇంకో ప్రారంభం కూడా. ఈ 30 నుంచి ఈ దీనదాసుల ద్వారా మరింత మహత్తరమైన పరిచర్య దేవుడు జరిగించబోతున్నాడు. మునుపు ఎరగని పరిచర్య జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవునిలోని అనుభవాలతో మనం నడిపించబోతున్నాడు. ప్రభువా, అంతము వరకు నేను స్థిరంగా ఇక్కడ ఉందునుగాక. పైకి లేచి నిలబడదాం, ఒక్కమారు దేవుణ్ణి గౌరవిద్దాం. దేవుని దాసులతో పాటు మనం కూడా దేవుణ్ణి కొనియాడదాం. ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగా.